చాలామంది నన్ను అడుగుతా ఉంటారు. సార్ నేను మ్యానిఫెస్టింగ్ చేస్తున్నా అండ్ అయ్యో! నేను ఫీల్ అవుతున్నా అంటారు. లోపల ఇన్నర్ స్టేట్‌లో వాళ్ళు రియల్‌గా ఫీల్ అవ్వరు. థాట్ ఏమో డబ్బు కావాలి కోరిక ఉంటుంది. ఫీలింగ్ ఎట్లా ఉంటుంది నాకు రూ. 1000 కూడా లేవు నా బ్యాంక్ అకౌంట్‌లో అనే ఫీలింగ్ ఎమిట్ చేస్తారు. మన ఫీలింగ్స్ అనేవి యూనివర్స్ తీసుకుంటుంది. అంతే మీరు ఏం థింక్ చేస్తున్నారనేది యూనివర్స్‌కి సంబంధం లేదు. మీ థాట్‌ని మాత్రమే తీసుకోదు. మీ ఫీలింగ్‌ని తీసుకుంటుంది. మీ వైబ్రేషన్ తీసుకుంటుంది. సో చాలా మందికి ఇదే ప్రాబ్లమ్ అనమాట. థాట్ అయితే ఎవరైనా చేస్తున్నారు. కానీ ఫీలింగ్ అనేది చాలా మంది ఇమిట్ చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ట్రస్ట్ లేకపోవటం. సో మన కోచెస్ పైన నమ్మకం లేకపోవటం, లేకపోతే సంథింగ్ అనమాట. మనకి మేనిఫెస్టింగ్ పైన నమ్మకం లేకపోవటం. మేనిఫెస్టింగ్ అనేది 100% నిజం. దాన్ని నమ్మాలి. నమ్మినప్పుడు మాత్రమే వస్తుంది. కొన్ని కోట్ల మంది యూరోపియన్లు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్స్ న్యూరో సైంటిస్టులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ నమ్మాలి. ఆల్రెడీ నాకు లేదు అనే నాకు నిజమవుతుందా? నాకు లేదు కదా! ఎట్లా వస్తుంది? అని క్వెషన్ ఏస్తున్నారు. ఎప్పుడైతే క్వెషన్ ఏస్తారో, రైజ్ చేస్తారో మీ హార్ట్ అనేది ఇంకా సబ్‌కాన్షియస్ మైండ్ అనేది స్టాప్ అయిపోతుంది. మీ ఫీలింగ్స్ అనేవి రావు. ఎప్పుడు కూడా నీకు ఇదే అనుకోండి. నాకు ఆల్రెడీ డబ్బు వస్తుంది అని ఎలాగే థాట్ సిగ్నల్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ సిగ్నల్ అనేది సెండ్ చేస్తున్నారో క్వాంటమ్ ఫీల్డ్‌లోకి అట్లానే ఫీలింగ్ కూడా సెండ్ చేయాలి. ఫీల్ అవ్వాలి. అది నిజంగా నాకు ఆల్రెడీ వస్తున్నాయి పర్ మంత్ ఇంత అని. నాకు నిజంగా రిలేషన్‌షిప్‌లో సక్సెస్ అవుతున్నా. నాకు అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అనే థాట్ ప్రాసెసింగ్‌లోనే ఉండాలి. అంతేగాని నాకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వరు. సో ఇట్లానే చెప్పారనుకోండి ఆటోమేటిక్‌గా ప్రొటెక్ట్ ఉంటుంది. మన వే ఆఫ్ థింకింగ్ అనేది ఒక క్యాన్వాస్‌లా ఉంటుందన్నమాట. మనం ఆళ్ళు బ్యాడ్ పర్సన్ అనుకున్నాం అనుకోండి ఆళ్ళు బ్యాడ్ పర్సన్ లానే తయారవుతారు. మన గుడ్ పర్సన్స్ అనుకున్నాం గుడ్ పర్సన్ లాగానే ఉంటారు. సో మీరు ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీ వెళ్తారో, ఆల్ఫా షేట్‌లో ఉంటారో, హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఉంటుందో ఎవ్రీథింగ్ మీకోసం వర్క్ చేస్తాయి. నేను ప్రతి వీడియోలో చెప్తా. హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఈ ఆల్ఫా షేట్ అనేది మీరు 70 సంవత్సరాలు బతకాలనుకుంటున్నారు. కానీ ఆల్ఫా షేట్‌లో ఉంటే 100 సంవత్సరాలు బతుకుతారు. అంత పవర్ అనమాట. సో ఇది క్యాన్సర్ పేషెంట్ కూడా ఇస్తారనమాట. ఇది మీకు ఎప్పుడైతే మనం క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్‌లో ఇది ఫ్రీగా మనకైతే వస్తుందనమాట. నేను చాలా మందికి ఇట్లా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉండడానికి ట్రైనింగ్ ఇచ్చాను. చాలా మంది మిరాకిల్ చూస్తున్నారు డే లైఫ్‌లో. ఇవన్నీ కూడా మనకి మన మైండే మనొక మెడిసిన్ అండ్ ఒక మ్యాజిక్ అనమాట. మనం ఏమనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది. రియాలిటీలోకి వస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్‌లో సూపర్ కాన్షియస్ బ్రెయిన్ ఉంటుంది. సూపర్ కాన్షియస్ బ్రెయిన్‌కి ఇంకా పవర్ఫుల్ ఉంటాయి. సబ్ కాన్షియస్ బ్రెయిన్ కంటే ఇంకా పవర్స్ అయితే ఉంటాయి. దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? మనం ఎప్పుడు కూడా 1000 ఫ్రీక్వెన్సీలో ఉండాలి. ఆల్ఫా షేట్‌లో ఉండాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సెండ్ చేస్తూ ఉండాలి కౌంటర్ ఫీల్డ్‌లోకి. అప్పుడు మాత్రమే అట్రాక్ట్ చేస్తాం. అంటిల్ మీరు ఎంత ఎంత కావాలనుకున్నా సరే వాంటింగ్‌లో ఉండకూడదు. వాంటింగ్ స్టేట్ అసల ఉండకూడదు ఎప్పుడు కూడా. వాంటింగ్ స్టేట్‌లో ఉన్నారంటే మీకు రాదు. ఎప్పుడు కూడా ఆల్రెడీ ఉంది ఫీల్ అవ్వండి. అక్కడ విజన్ బోర్డ్స్ అన్ని తీసేయండి. విజన్ బోర్డ్స్ వల్ల మీకు ఉపయోగం లేదు. విజన్ బోర్డ్ అంటే మీకు దగ్గర లేదు. మీ దగ్గర లేనిది మీ దగ్గరికి రాదు. ఫస్ట్ ఇనిషియల్ టైంలో పెట్టుకోవచ్చు విజన్ బోర్డ్స్ మోటివేషన్ కోసం. తర్వాత మీ దగ్గరికి వచ్చేసింది కదా! అక్కడెక్కడో లేదు గోడ పైన. మీ దగ్గరే ఉందది. సో అది నా దగ్గర ఉంది. ఆ ఫీలింగ్ ఏమి చేయండి. ఇప్పుడు నాకు 30 లాక్స్ వస్తున్నాయి అనే ఫీలింగ్‌లో నేనున్నా. సో నాకు 30 లాక్స్ రావట్లేదు. నాకు ఒక 10 లాక్సే 5 లాక్సే వస్తున్నాయని చెప్పి నేను స్టేట్ ఆఫ్ బీయింగ్ నేనున్నాను. సో నాకు ఆల్రెడీ 30 లాక్స్ వస్తున్నాయని స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో ఉంటా. నాకు ఇప్పుడు కూడా వస్తున్నట్టు స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో నేను ఉంటా. అంతేగాని ఎప్పుడో నాకు మార్నింగ్ వస్తున్నాయి ఈవినింగ్ రావట్లేదు అనే పాసివ్ మేనిఫెస్టింగ్ చేయను. యాక్టివ్ మేనిఫెస్టింగ్ చేస్తా. యాక్టివ్ మేనిఫెస్టింగ్ అనేది క్వాంటమ్ మేనిఫెస్టింగ్ సూపర్ పవర్ అనమాట. మీకు 1 మంత్‌లో రావాల్సిన రిజల్ట్స్ 10 డేస్‌లో వస్తాయి. 10 డేస్‌లో రావాల్సినవి 2 డేస్‌లో వస్తాయి. మనకు చేయాల్సిందల్లా హై ఫ్రీక్వెన్సీ ఉండాలి. హై ఫ్రీక్వెన్సీ ఉండాలి. హార్ట్ బ్రెయిన్ అలైన్‌మెంట్‌లో ఉండాలి. ఆల్ఫా షేట్‌లో ఉండాలి. ఇవన్నీ కూడా మనకి క్లాసెస్‌లో అయితే టీచ్ చేస్తా. మీరు క్లాసెస్ అఫోర్డ్ చేయలేకపోతే మన కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇట్లా ఉంటుందన్నమాట మన క్లాసెస్ అయితే. మీరు చాలామంది జాయిన్ అవుతారనమాట. మనకి చాలా పవర్ఫుల్ మెథడ్. ఇవన్నీ కూడా బియాండ్ ద లా ఆఫ్ అట్రాక్షన్ అన్నీ దాటేసి ఉంటుందన్నమాట ఇది కోర్స్ అనేది. దీంట్లో చాలా ఉపయోగిస్తాం. లా ఆఫ్ అసంప్షన్ ఉపయోగిస్తాం. లా ఆఫ్ రివర్సిబిలిటీ ఉపయోగిస్తాం. ప్రతి ప్రిన్సిపల్ ఉపయోగిస్తాం అనమాట. ఐన్‌స్టీన్ ప్రిన్సిపల్స్, నికోలా టెస్లా ప్రిన్సిపల్స్, మనకి అతి పెద్ద ఆథర్స్ ప్రిన్సిపల్, బ్రెయిన్ ట్రేసీ ప్రిన్సిపల్స్ ప్రతి దాన్ని ఉపయోగిస్తాం అనమాట. ఈ ఉపయోగించి సైంటిఫిక్గా ప్రూవ్ అయిందే మీకు చెప్తాం. అంతేగాని బ్రెయిన్గా నమ్మం. ఎవిడెన్స్ సహా చూపిస్తాం. హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పినవి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా చెప్తాం అనమాట. సో లాస్ట్గా చూసినందుకు థ్యాంక్ యూ. సో మీరు కూడా క్లాసెస్లో అటెండ్ అవ్వాలని లేదా మనకి కోర్స్ ఉన్నాయి. మీరు అఫోర్డ్ చేయలేకపోతే ఫస్ట్ కోర్స్ కొనుక్కోండి. తక్కువ రేట్కి వస్తుంది. తర్వాత అటెండ్ అవ్వండి. అట్లా మీరు ఇలా చేసుకోండి. అంతేగాని దాంట్లో కూడా అన్ని రకాలు ఉంటాయి అనమాట. మీకు ఎట్లా ఉండాలి, ఆల్బర్ట్ అంటే ఏంటి, అబ్జర్వేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఎట్లా ఉండాలి చేయటం పిన్ టు పిన్ ఉంటుంది ఆ కోర్సులో కూడా. అంత పవర్ఫుల్. మీకు ఇప్పుడే కావాలనుకుంటే లేట్ చేయబాకండి. లేట్ అనేది మనకి అసలు యాక్షన్ తీసుకోవడానికి డిలే చేస్తుంది. అండ్ ఇప్పుడే నాకైతే మా టీంకి అయితే మెసేజ్ పెట్టండి హాయ్ అని చెప్పి వాళ్ళే మీకు
సజెషన్ ఇస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, దాన్ని కంటెంట్లో తీసుకొస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నైట్.